కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కు అడ్డాగా మారింది అంటూ పవన్ కళ్యాణ్ ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే అసలు కాకినాడ పోర్టులో ఏం జరుగుతుందో అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. పేదలకు ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతోంది. ఒక రకంగా చెప్పాలంటే రేషన్ బియ్యం ఎగుమతి మాఫియాకు కాకినాడ పోర్టు కేర్ ఆఫ్ గా మారిపోయింది. ప్రతి నెల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇచ్చే రేషన్ బియ్యం రోజుల వ్యవధిలోనే కాకినాడకు చేరి అక్కడి నుంచి ఆకర్షణీయమైన పేర్లు ప్యాకింగ్ తో విదేశాలకు చేరుతోంది. దీని వెనుక పెద్ద మాఫియానే ఉంది. కాకినాడలో పాతుకుపోయిన రేషన్ బియ్యం మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని కొనుగోలు చేసి ఇక్కడకు తరలించేలా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది. ఈ బియ్యాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తమ మిల్లుల్లో రహస్యంగా పాలిష్ చేసి ఆకర్షణీయమైన సంచుల్లో ప్యాక్ చేసి అక్కడి నుంచి పోర్టు ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఆఫ్రికా దేశాలకు తరలించేస్తున్నారు. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారం గత వైసీపీ హయాంలో మరింత రెట్టింపైంది. కొందరు ప్రభుత్వ పెద్దల సహకారంతో గత 5 ఏళ్లలో కాకినాడ పోర్టు నుంచి వెళ్లిన బియ్యం ఎగుమతుల విలువ 950 కోట్ల రూపాయలకు పైగానే ఉందని అంచనా. కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలక నేత వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం చేతిలో ఉన్న రైస్ మిల్లులు, పౌర సరఫరాల శాఖ అధికారుల సహకారంతో ఈ మాఫియా విస్తరించింది. ఎక్కడా తనిఖీలు, దాడులు లేకుండా అధికారులని మామూళ్ల మత్తులో ముంచి బియ్యాన్ని దేశాలు దాటించేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎంత అడ్డుకట్ట వేద్దామన్నా అదుపులోకి రానంత స్థాయికి ఈ మాఫియా ఎదిగిపోయింది. కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కు అడ్డాగా మారిపోయిందంటూ పవన్ కళ్యాణ్ ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే అసలు కాకినాడ పోర్టులో ఏం జరుగుతుందో అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పేదలకు ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతోంది. ఒక రకంగా చెప్పాలంటే రేషన్ బియ్యం ఎగుమతి మాఫియాకు కాకినాడ పోర్టు కేర్ ఆఫ్ గా మారిపోయింది. ప్రతి నెల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలిచ్చే రేషన్ బియ్యం రోజుల వ్యవధిలోనే కాకినాడకు చేరి అక్కడి నుంచి ఆకర్షణీయమైన పేర్లు ప్యాకింగ్ తో విదేశాలకు చేరుతోంది. దీని వెనుక పెద్ద మాఫియానే ఉంది. I won't leave it, please trust me. I won't leave it. Not in that sense. All of you will be accountable, please. మీరు సమస్యని ఇంతలో ఉంటే తుంచుతారా, సమస్యను పెంచుతారా? ఎప్పుడు చేతులు మారినాయి, ఓనర్స్ ఎవరు, ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఆపరేట్ చేస్తున్నారు ఈ పోర్టు అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ పట్టుకొచ్చి మా ప్రెషర్ పెట్టి